శుభోదయం. అందరికీ నమస్కారం తెలుపుతూ, మనిషి జీవితంలో ప్రశాంతత ఉండాలంటే మన జీవితాన్ని మనం ఎలా మార్చుకోవాలి అంటే, మన జీవితం మన చేతుల్లో, ఒకరి చేతుల్లో పెట్టకండి. అంటే ఒకరి చేతిలో రిమోట్ ఉంటే వాళ్ళు ఏం చెబితే అది మనం చేయడం, కూర్చోవడం, లేవమంటే లేవడం, అలాంటి యాంత్రికమైనటువంటి జీవితానికి మాత్రం లొంగిపోకండి, బానిసలు కాబోకండి. మనిషిగా జీవించాలి. కానీ అలా జీవించకుండా అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. గతంలో ఒక మనిషి ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని దైవచింతన చేసి భగవంతుని నమస్కరించుకొని అలా వీధిలోకి అడుగు పెడితే ఎంత ప్రశాంతంగా వీధిలో కనిపించిన వారిని పలకరిస్తూ ప్రేమగా మాట్లాడుతూ, బాబాయ్ ఎలా ఉన్నారు, మామగారు ఎలా ఉన్నారు, చిన్నాన్న ఎలా ఉన్నావు, మిత్రమా ఎలా ఉన్నావు, ఏం చిన్నపిల్లలు ఎలా ఉన్నారు, బాగా ఆడుకుంటున్నారా అని అలా వీధిలో పలకరించుకుంటూ పోతూ ఉంటే అది ఎలా ఉంటుంది చెప్పండి? జీవితం ప్రకృతితో మమేకమై జీవించడం. అలా కాదు, హడావుడిగా కాలకృత్యాలు ముగించుకొని ఏదో 2 చెంబులు నెత్తిన పోసుకొని గబుక్కన ఏదో 2 ముద్దలు నోటిలో గుక్కుకొని ఆ బైకును కిక్ కొట్టి స్టార్ట్ చేసి బుర్రన వెళ్ళిపోవడం. మరలా ఎప్పుడో అర్ధరాత్రో అపరాత్రో తిరిగి రావడం. ఇంట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడో ఏమో, వాడు ఇంతవరకు ఫోన్ లేదు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా టెన్షన్, హై వోల్టేజ్ టెన్షన్. ఇది అంటే ప్రశాంతమైన జీవితాన్ని గడిపి మనము చాలా రోజులైపోయింది. ఒకవేళ ఈ రోజుల్లో ప్రశాంతంగా ఉన్నాము అంటే సంవత్సరంలో ఏ వేళ మీద లెక్క పెట్టేటువంటి 2-3 రోజుల్లో ప్రశాంతంగా ఉన్నామేమో. అది కూడా ఉంటే అదృష్టమే. ఎందుకు ఇలా మనిషి ఇలా యంత్రంలా మారిపోయాడు? చకా పరుగులు. ఏమిటి పరుగులు? నాకు అర్థం కాలే. పల్లె సీమల్లో కూడా అలా తయారైపోయారు. పొద్దున్నే ఆటోలు కిక్కిరిసిపోతున్నాయి. 5 గంటలకే ఆటోలు ఫుల్ అయిపోతున్నాయి, బస్సులు నిండిపోతున్నాయి, టౌన్కు ప్రయాణం, పల్లెలు ఖాళీ అయిపోతున్నాయి, పట్టణాలు నిండిపోతున్నాయి. జనాభా రోడ్లలో నడవడానికి లేదు, బైకుతో వెళ్ళడానికి లేదు. మాలాంటి ముసలి వాళ్ళు పద్మవ్యూహంలోకి వెళ్ళినట్లే. బజార్లోకి వస్తే, రోడ్డు మీదకి వస్తే పద్మవ్యూహంలోకి వెళ్ళినట్లే. అంటే వ్యూహంలోకి వెళ్ళిన వాడు తిరిగి వస్తాడో రాడో అని ఇంటి దగ్గర చింత. పొద్దుననగా వెళ్ళాడు, టిఫిన్ చేయలే, భోజనానికి రాలే, సాయంత్రం రాలే, రాత్రి 9 దాటింది, 10 దాటింది, రాలే. ఏమైందో ఏమో. ఇలా తల్లిదండ్రులలో మనశ్శాంతి లేదు, కుటుంబ సభ్యులలో మనశ్శాంతి లేదు, కన్నవారిలో మనశ్శాంతి లేదు, పెంచిన వారిలో మనశ్శాంతి లేదు, యువకులలో అయితే మనస్సు అనేదే లేదు. బాగా దురలవాట్లకు మనస్సు లొంగిపోయింది. ఇంద్రియాల నియంత్రణ లేదు. మనస్సు ఇంద్రియాలను ఆపలేకపోతా ఉంది. ఆ యవ్వనములో యువకులు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేరు. తెల్లవారి 6 గంటలకే సమావేశం. పొద్దున్నే ఏంరా ఈరోజు ప్రోగ్రాం, ఏం కథ, ఏం విశేషం చెప్పు, ఎక్కడికి వెళ్దాం, ఏం చేస్తాం, పార్టీ ఎక్కడ రాత్రికి, డబ్బులు ఎలా, ఇప్పటి నుంచే నీవు లిక్కర్ అరేంజ్ చేయి,
నీవు స్నాక్స్ అరేంజ్ చేయి, నీవు మటన్, చికెన్, ఇలా బానిసత్వ జీవితం. వాడు సిగరెట్ తాగకపోతే ఒక్క క్షణం ఉండలేడు. ఇంకా కాఫీ, టీలు అనేది పాతబడిపోయాయి. తెల్లవారితే బ్రాందీ షాప్ ముందు వాలిపోతున్నాయి పక్షులు. ఈ పక్షుల ముక్కుకు విస్కీనో బ్రాందీనో అలా తడిపితే తప్ప రెక్కలెగరవు, రెక్కలు కదలవు. ఎందుకు యువత దారి తప్పుతోంది? పెద్దల మాట ఎందుకు వినే స్థితిలో లేదు యువత అంటే ఫ్యామిలీ ప్లానింగ్. అది ఎందుకు వచ్చిందో, మంచికొచ్చిందో చెడ్డకొచ్చిందో నాకైతే తెలియదు. ఒక్కరు లేక ఇద్దరు చాలు. ఒక్కరు మొద్దు, రెండవది వద్దు. ఏమిటండి ఇది? జనాభా నియంత్రణ చేస్తున్నావు సరే, ఆ ఒక్కటి లేక రెండు మరి ఏమైనా వాళ్ళు మణుల, మాణిక్యాల, ముత్యం లాంటి పిల్లల? చిన్నప్పటి నుంచి ఆ సీరియల్స్ చూసి నాన్న నాకు స్మార్ట్ ఫోన్ కావాలి, వాడు ఇంకా 3వ తరగతి స్మార్ట్ ఫోన్ అంట, ఆండ్రాయిడ్ ఇంకా 9th చదివేవాడు, డాడీ నాకు ఐఫోన్ డిమాండ్లు. పోరా, నేనెక్కడ కొనిపెట్టేది అంటే సరేలే, నా తెలుసులే, నేనేం చేసుకోవాలో నాకు తెలుసు. పొద్దున్నే పోయినాక ఇంకా ఇంటికి రాను, రైలు ఎక్కి ఎక్కడికైనా వెళ్ళిపోతా. ఇంకా అమ్మాయి అంటుంది, మా స్నేహితురాలు ఒక అమ్మాయి విషం తాగి సూసైడ్ చేసుకుంది, నేను అదే చేస్తా, స్పిరిట్ తాగేస్తా, కెమికల్ తాగేస్తా, నాకు తెలుసు ఎలా. ఇలాంటి బెదిరింపులు. లేక పుట్టాడు ఒక్కడు, వంశానికి ఒక్కడు, మరి వాని బ్లాక్మెయిలింగ్. అమ్మాయిలు కూడా బ్లాక్మెయిలింగ్ అంటే తల్లిదండ్రులు ఎక్కడికి పోవాలి? చేసుకున్న కర్మ అండి. పేరెంట్స్ గారు, తల్లిదండ్రులు, మీరు చేసుకున్న కర్మ అలా ప్రతిరూపంగా మీ బిడ్డల రూపంలో పుట్టారు. జీవితంలో నియంత్రణ మీకుందా? మీకుంటే కదా వారికి వచ్చేది, మీ జీన్సే కదా వాళ్ళలో. మీ కోపతాపాలు ఎప్పుడైనా అణుచుకున్నారా? మీ భావోద్వేగాలు ఎప్పుడైనా దాచుకున్నారా? లేదే పిల్లల ముందే ఎంత మాట అంటే అంత మాట తిట్టుకున్నారు. వస్తువులు విసురుకున్నారు, అప్పుడప్పుడు చేయి చేసుకున్నారు, నోరు దుబారాగా పారేసుకున్నారు. అవన్నీ చూశారు ఈ పిల్లలు. పైగా వాళ్లకు రెసిడెన్షియల్ అని చిన్నతనములోనే సెంట్రల్ జైలు లాంటి స్కూల్స్లో చదివించారు చిన్నతనములో. తరువాత వాళ్ళను చూడలేక ఉండలేక వాళ్ళను 8-9 తరగతులకు ఇంటికి తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టుకున్నారు. పక్షి చాలా తిరుగుళ్ళు తిరిగింది, దేశాలన్నీ తిరిగింది, రాష్ట్రాలన్నీ తిరిగింది, పట్టణాలన్నీ తిరిగింది ఆ పక్షి. ఇప్పుడు ఇంట్లో పంజరంలో ఉంటుందా? పెట్టి చూడు, దాని మాటలు, చిలక మాటలు విను. డాడీ ఏమనుకున్నావు నేనంటే? నాకు ఒక అకౌంట్, సెపరేట్ అకౌంట్, నాకు ఒక ATM కార్డ్ వెంటనే అరేంజ్ చేయలేదనుకో, అంతే చూడు, సినిమా చూపిస్తాను అనేటువంటి పిల్లలు తయారయ్యారు. తల్లిదండ్రులు నిస్సహాయులైపోయారు. పిల్లల దుశ్చేష్టలు, ఇంకా డ్రగ్స్,
8, 9 తరగతుల పిల్లలు ఎంత తల తిరుగుడు మాట్లాడుతున్నారో మీకు తెలుసా? రోజు మా ఇంటి ముందే వెళ్తుంటారు. వాడి ఆలోచనలు, ఒరే నా పాత గర్ల్ ఫ్రెండ్ వదిలేసా, కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చిందిరా అంటున్నాడు. వాడు 7, 8 తరగతులు చదివే కుర్రవాడు. వానికి గర్ల్ ఫ్రెండ్ ఒకదాన్ని వదిలేశాడంట, కొత్తదాన్ని కట్టుకున్నాడంట. ఇద్దరు ఆదివారం ఎక్కడో ఊరి బయటకు అలా వెళ్తున్నారంట, కొండగుట్టల్లోకి. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ పబ్లిక్గా గట్టిగా కాలికి కనిపించిందానంతా కాలుతో కొడుతూ నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుకుంటూ నా ఇంటి ముందు వెళ్తూ ఉంటే నేను చూడడం, వినడం, ఎందుకైనా ఇంకా బతికినది, ఇంకా ముందు ముందు ఏం చూడాల్సి వస్తుందో తెలియదు. ఇంకా ఈ మధ్య ఏ ఛానల్ పెట్టినా దుర్మార్గమే. ఈ ఓటీపీలు, ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత దుర్మార్గం విచ్చలవిడిగా అయిపోతుంది. పిల్లలు హత్యలు చేయడం నేర్చుకున్నారు, డ్రగ్స్ ఎలా వాడాలో నేర్చుకున్నారు. సాంకేతిక విద్య ఎలా వాడాలో వాళ్ళకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. ఇది జ్ఞానమా, విజ్ఞానమా, లేకపోతే వెర్రి తలలు వేస్తున్నటువంటి రాక్షసత్వమా అర్థం కావడం లేదు. ఇలాగే వెళితే మానవుడు ఇంకా దానవుడు కాక వేరే ఏమవుతాడు? మనిషిలో అన్ని రాక్షసత్వపు ఆలోచనలు, అమ్మాయిలను చూస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టేగిపోతున్నారు. నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. వెంటపడి పైశాచికత్వం ప్రదర్శిస్తూ అమ్మాయిలను బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, వీడియోలు చూపిస్తూ భయపెడుతున్నారు. ఈ సాంకేతిక విద్య ఇంకా ఎన్నెన్ని దారుణాలకు, మారణ హోమాలకు, హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తుందో తలుచుకుంటే భయమవుతుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయి, గూస్ పంప్స్ వస్తున్నాయి, తల చెడిపోతుంది సుమా. ఏం చేయాలో పరమాత్మ నీవే దిక్కు. నేటి యువతను దారిలో పెట్టే మహానుభావుడు ఎవరైనా ఒకరు అవతరించాలి. లేదంటే ఈ దారి తప్పిన యువత ఇంకా ముందు ముందు ఇంకా ఎలాంటి అకృత్యాలకు పాల్పడతారో ఏమో. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త.